అంటే రామచంద్ర గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. ప్లీజ్ హోల్డ్ నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. జంగయ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్, మొత్తంగా చూస్తున్నాం, రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి, ఒక దశాబ్దం గడిచిపోయింది, మరో దశాబ్దంలో అడుగుపెట్టిన పరిస్థితి, నీళ్లు నిధులు నియామకాలంటూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో మరలా ఇప్పుడు నీళ్ల అంశం తెర మీదకి వచ్చింది. సరే, ఖచ్చితంగా నీళ్ల వాటాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, అది చాలా కీలకం కూడా. కానీ ఇక్కడ పక్క రాష్ట్రంతో పోరాడాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సి ఉంటుంది మన హక్కుల గురించి. కానీ ఈ రెండు పార్టీలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? నిజంగా తెలంగాణ తన నీటి చుక్క, ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలంటే ఇప్పుడు ఉన్న ప్రధాన పార్టీలన్నీ కూడా ఏం చేయాలంటారు? ఇక్కడ ఒకటే విషయం అండి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అయినా, తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో 2004లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు తీరం ద్రోహం చేసిరని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ లోని చివరి ప్రాంతం కృష్ణా జలాలను తరలించడానికి కుట్ర లేపారు అప్పుడే. ఎందుకంటే పోతిరెడ్డిపాడు విస్తరణ గాని, పిఆర్పి రెగ్యులేషన్ గాని 44,000 క్యూసెక్లను పెంచారు అక్కడికి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం 80,000 కోట్లతోని గోదావరి పైన బనకచెర్ల ప్రాజెక్టు లింక్ చేయబడుతుంటే దాని మీద ఎక్కడ కూడా వ్యతిరేకత అనేది కాకుండా కేసులో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అపెక్స్ కౌన్సిల్ లో గానీ, ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి లో గానీ, పర్యావరణ శాఖ అనుమతులు గానీ ఇవన్నీ ఉన్నప్పటికీ, ఎన్ని చేస్తున్నప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసులు వేయడం జరిగింది దీని మీద. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకుంటున్నారో ఇది 200 టీఎంసీల నీరు గోదావరి జలాలను పోలవరం డ్యామ్ నుండి కుడికాల్వ ద్వారా ప్రకాశం బ్యారేజ్ కు, అక్కడి నుండి గొల్లంపల్లి రిజర్వాయర్ కు, అక్కడి నుండి బనకచెర్ల ఇర్రెగ్యులేటరీ మళ్ళిస్తున్నారు. ఇది గోదావరి లింక్ ప్రాజెక్టు ప్రణాళికని ఏపీ చేస్తుంది. అయినా కానీ దీని మీద ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు చేయట్లేదు? ఎందుకు దీన్ని అడ్డుకోవడానికి ఎవరు అడ్డం పడుతున్నారు? దీనికి కేంద్రం ఎంతసేపు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కొన్ని చెప్తున్నప్పటికీ కూడా అందరినీ ఎందుకు మీరు ఏదైతే ఉమ్మడి నాయకులు అందరినీ తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారు ఎందుకు నాయకత్వం వహించి ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లట్లేదు అనేది ఇక్కడ ఒక స్పష్టమైన ఒక అంశం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్ తీసుకెళ్లేసి మీరు ఎందుకు రిప్రజెంటేషన్స్ ఇవ్వరు? ఎందుకు వారి గురించి డిస్కషన్ చేయరు? మీ మీద ఇప్పటికి వస్తుంది కదా, పెన్నా బేసిన్ లో ఇప్పటికి 300 టీఎంసీల జలాల నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, 42 రిజర్వాయర్లు ఉన్నప్పటికీ, కృష్ణాలో తాత్కాలిక ఒప్పంద ప్రకారం 34% మాత్రమే ఉంది. కానీ నీటి కేటాయింపులు ఉండగా రేవంత్ సర్కార్ మాత్రం ఇక్కడ 27% మాత్రమే వాడుకుంటుంది. అంటే 65 టీఎంసీల నీళ్లను తక్కువ ఎందుకు వాడుకుంటుంది? ఎందుకు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే మనకు ఉన్నప్పటికీ కూడా ఒక అధికారం ఉన్నప్పటికీ కూడా కృష్ణాలో తాత్కాలికంగా ఒప్పందం అయితే ఉంది కదా మనకు 34% అనేది. కానీ ఇలా 27% ఎందుకు వాడుకుంటున్నాం మనము? ఎందుకు 65% టీఎంసీల నీళ్ళని ఎందుకు వదిలేస్తున్నాము? ఎవరి కోసం వదిలేస్తున్నాము? ఎవరి ప్రేమ కోసం వదిలేస్తున్నాము? ఎందుకు దీని మీద మీరు చేసుకోవట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు? అదే విధంగా ఇప్పుడు మనం కాళేశ్వరం అంటున్నాం. కాళేశ్వరం ఇది కొత్తది కాదండి, వాస్తవానికి ఇది ప్రాణహితకు కొనసాగింపు మాత్రమే అని వాస్తవం కేంద్రం నుండి కూడా అనుమతులు వచ్చింది. అది మీరు స్పష్టంగా తీసుకున్నట్లయితే. అదే విధంగా ఇప్పుడు 2018లోనే దీని మీద కూడా మనం చూసుకున్నట్లయితే 20-30 ప్రాజెక్టులను అడ్డుకోవాలని చెప్పేసి అపెక్స్ కౌన్సిల్ లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మన గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసులు వేశారు. అది అందరికి తెలిసిన విషయం ఆల్రెడీ. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? దీని మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అడ్డుకోవడానికి 2018లో వేసినప్పుడు దేనికోసం? ఎవరి స్వార్థం కోసం ఇది? అంటే ఇవాళ వాళ్ళు కడుతుంటేనేమో మనం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? అదేవిధంగా కొత్త ప్రాజెక్ట్ కేఆర్ఎంబితో పాటు జిఆర్ఎంబి ఏదైతే గోదావరి నది మీద కడుతున్నటువంటి దానికి కూడా అనుమతులు కావాలని చెప్పేసి ఇంతకుముందు ప్రేమ్ గాంధీ గారు చెప్పినట్లు ఎక్కడ కూడా అనుమతులు రాకపోయినప్పటికీ వచ్చినట్టు అని చెప్పేసి చూపించుకోవడం. అంటే ఏదైతే స్నేహం ఉన్నంత మాత్రాన ఏదో ఇచ్చేసారు అంటే అవతల వాళ్ళని బదనాం చేసి. ఒక్క నిమిషం జంగయ్య గారు, ఒక్క నిమిషం నేను ఒక వివరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను కొన్ని లెక్కలు తీసుకొని మరీ మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఒక రకంగా చూస్తే ఇరు రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగం 2014 నుంచి చూసుకుంటే 2014-15లో తెలంగాణ 227 టీఎంసీలు అయితే ఏపీ 529 టీఎంసీలు అండి. 2015 నుంచి 16లో తెలంగాణలో 69 టీఎంసీలు అయితే ఏపీ 125 టీఎంసీలు. 2016-17 153 282, 2017-18 183 359, 18-19 207 426, 19-20 278 653, 2020-21 248 629, 2021-22 265 టీఎంసీలు తెలంగాణ వాడుకుంటే 621 టీఎంసీలు ఏపీ వాడుకున్న పరిస్థితి. 2022-23లో 277 టీఎంసీలు తెలంగాణ వాడుకుంటే 681 టీఎంసీలు ఏపీ వాడుకున్న పరిస్థితి.
2023-24 121 టీఎంసీలు తెలంగాణ, 211 టీఎంసీలు ఏపీ. ఇక 2024-25 చూస్తే 286 టీఎంసీలు తెలంగాణ వాడుకుంటే 718 టీఎంసీలు అటు ఏపీ వాడుకున్న పరిస్థితి. సో మొత్తంగా రాష్ట్రం విభజన జరిగింది. ఏ నీళ్ల కోసమైతే మనం పోరాడామో ఆ నీళ్లను ప్రతి చుక్కాను కూడా ఒడిసి పట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది, ప్రతిపక్షాలపై ఉంటుంది, సమాజంలో ఉన్న మేధావులపై కూడా ఉంటుంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకోకుండా ఇప్పటికైనా మన తెలంగాణకు రావాల్సిన, తెలంగాణ వాడుకోవాల్సిన ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందనేది గణాంకాలు అయితే చెప్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయా? అడుగులు వేయట్లేదు కనుకనే ఈ రోజు మీరు ఈ చర్చ పెట్టారు. నిజంగా అడుగులు వేస్తుంటే ఈ చర్చ వచ్చేదా అండి? ఎందుకు మనం ఈ చర్చ ప్రజలలో కూడా ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం చూస్తున్నాం, ఏ పార్టీ అయినా ఏముంది గర్వకారణం అన్నట్టే ఉంది తప్ప ప్రజల కోసము ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ప్రభుత్వాలు ప్రజలను వాడుకుంటున్నారు, ప్రజల కోసము చేయట్లేదు. ఇక్కడ వాళ్ళ కోసం వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా మీరు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే ఏ పార్టీలో ఉన్నా కానీ ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరు రేపు భవిష్యత్తు తరాలకు సాగునీరు, తాగునీరు ఈ రోజు మనం చూసుకున్నాము. ఎందుకంటే ఒక తాగునీరే కాదు, రేపు వచ్చే ఎండాకాలంలో చూసుకున్నట్లయితే కనీసం తాగునీరు కూడా కరువు ఏర్పడే పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాము. సాగునీరు అనుకుంటే అసలు పంట పొలాలకు గతంలో తీసుకున్నట్లయితే 2014 మనం గతంలో ఏదైతే నిల్వల కోసం మనం చేసుకున్నామో అంతకుముందు పరిస్థితి ఏంది, తర్వాత పరిస్థితి ఏంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, నీళ్ల నిల్వలు ఎక్కడ ఆగిపోతున్నాయి, ఎందుకు నీటి సామర్థ్యం తగ్గిపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఇంతకుముందు రామ్మూర్తి గారు చెప్తూ పంట పొలాలను మేము సాగునీరు అందించడం వల్లనే ఈ రోజు పంట పొలాలు అంటే ఎంత పంట దిగుబడి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నప్పటికీ మరి అదే దిగుబడి ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంకా దాన్ని తక్కువ అవుతుంది, ఎందుకు ఇప్పుడు ప్రజలు ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఆ చర్య తీసుకోలేకపోతుంది, కేంద్రం ఎందుకు సపోర్ట్ చేయలేకపోతుంది. కానీ కేంద్రం కూడా ఇప్పటి వరకు తెలంగాణకు ఎక్కడైనా ఒక జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చిందా? ఇన్ని ప్రాజెక్టులు మనం కానీ కాలేజీ ఇన్ని ప్రాజెక్టులు చేసుకుంటుంటే ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేకపోతుంది? అంటే ఇన్ని సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్కటి కూడా కనపడట్లేదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఇచ్చినప్పటికీ కూడా మీరు కొంతవరకు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? అంటే మీకు సపోర్ట్ చేస్తే ఒక రకం అంటే సవతి తల్లి ప్రేమను ఎందుకు చూపిస్తున్నారు అనేది ఒకటి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ అధికారంలో ఉన్నప్పుడు కొంతవరకు ప్రాబల్యం ఉండొచ్చు, కానీ మిగతా వాటిలలో ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఎంతో కొంత చేస్తున్నారు కనుక సరే, అది ఒకవైపు అయితే ఈ రోజు మీరు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కొంతలో కొంత మీరు ఆంధ్రప్రదేశ్కే ప్రాముఖ్యతను ఇస్తున్నారని మాత్రం ఇక్కడ స్పష్టంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎవరి కళ్ళు మూసి మనం ఏం చేయలేము, అదంతా జగమెరిగిన సత్యం. ఎక్కడికక్కడ కూడా అంటే బీజేపీ, టీడీపీ అంటే అలయన్స్ అని చెప్పేసి, జనసేన అలయన్స్ అని చెప్పేసి ఈ రోజు మనం తీసుకున్నట్లయితే పోలవరానికి 80,000 కోట్లు కానీ ఇంకొక అంశం కూడా మనం గమనించాలి. అక్కడ ఒక పార్టీ ఏమో డైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి, ఏది ఇటు టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఒకళ్ళేమో డైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి. ఇంకొక పార్టీ ఏదైతే జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉందో వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా పూర్తి స్థాయిలో అటు మోదీ సర్కార్కే మద్దతు ఇస్తున్న పరిస్థితి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలందరూ వాళ్ళు ఏ పార్టీకి చెందినా వాళ్ళందరూ బీజేపీకి సై అంటారు, బీజేపీకే ఓటేస్తారు. అవసరమైనప్పుడు అందరూ పూర్తిగా బీజేపీకే మద్దతు తెలుపుతున్న పరిస్థితి. అవునండి, నేను ఏమంటున్నాను, వాళ్ళు ఎంతసేపు ఎలక్షన్లలో మాత్రమే రాజకీయాలు చేసుకున్నారు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, రాజకీయాలు ఎలక్షన్లలో ఓటు వరకు మాత్రమే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం అంతా ఒకటే, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రజల అభివృద్ధి చెందాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు గురించి, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి నాయకత్వం అక్కడ కనపడుతుంది. ఇక్కడ ఎందుకు లేదు అని నేను అడుగుతున్నాను. అదే విషయంలో ఏ పార్టీలో తీసుకున్నా కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్పట్లేదు. ప్రతి పార్టీలో కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ప్రయత్నం వరకే చేస్తున్నారు? ఆ ప్రయత్నాన్ని ఎందుకు సఫలీకృతం కావట్లేదు? అంటే సఫలీకృతం చేయాలంటే మీకు ఇంకొకరి సపోర్ట్ అవసరమా? ఏ పార్టీ కూడా మీరు తీసుకోండి, ఈ రోజు కాంగ్రెస్ తీసుకున్నా, గతంలో బీఆర్ఎస్ తీసుకున్నా ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసే వాళ్ళ కట్టెల్లో కాలు ఎందుకు పెడుతున్నారు ఆపోజిట్ పార్టీలు? అంటే అందరూ ఉమ్మడిగా వెళ్ళట్లేదు. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటి నుంచైనా ఇక ఉమ్మడిగా అడుగులు వేయబోతున్నారా? సో మనలో మనం కొట్లాటలు కాకుండా కలిసికట్టుగా వెళ్లి తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వాలు ఏ విధంగా, ప్రతిపక్షాలు ఏ విధంగా పాత్ర పోషించబోతున్నాయని రామూర్తి గారి నుంచి మనం డీటెయిల్స్ అడిగే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.